మంచిది. ఉపమానాలను గురించి ధ్యానిస్తున్నాం కదా. ఈరోజు మరొక ఉపమానాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనిని క్షమింపవలెను? యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. ఈ 12 మందిలో ఎక్కువగా మాట్లాడేది ఎవరయ్యా అంటే పేతురే. జాగ్రత్తగా పరిశీలన చేస్తే పేతురు కొంచెం ఎక్కువగా మాట్లాడతాడు. అంతేకాకుండా యేసయ్యను అనేక సందర్భాల్లో ప్రశ్నించినట్టుగా కూడా మనం చూస్తాం. అంటే ఆత్మీయ ప్రశ్నలు. సహోదరి సహోదరులు, పేతురుకి ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం కావాలి. ఆ ప్రశ్నను ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రశ్న ఉండే ఉంటుంది. అది నీ జీవితానికి సంబంధించిన ప్రశ్న కావచ్చు, నీ కుటుంబానికి సంబంధించిన ప్రశ్న కావచ్చు, నీ బిడ్డలకు సంబంధించినటువంటి ప్రశ్న కావచ్చు, ఉద్యోగ సంబంధమైన ప్రశ్న, సేవాపరమైనటువంటి ప్రశ్న, పరిచర్యకు సంబంధించిన ప్రశ్న. అడుగుతున్నాను, ఈరోజు నీ జీవితంలో ఏదో ఒక ప్రశ్న నిన్ను తొలిచివేస్తూ ఉంది అంటే మీకు అర్థం కాదు. సరే, ఇంట్లో మీ అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది. ప్రశ్న ఉందా లేదా? ఏమిటా ప్రశ్న? ఎప్పుడవుతుందో పెళ్ళి ప్రశ్నేనా? కొంతమంది ఒక అడుగు ముందుకేసి వయసు మీద పడిపోతుంది, అసలు పెళ్ళి అవుతుందా అవ్వదా ప్రశ్న మీకు మీరే వేసుకుంటూ ఉంటారు. అనేక సందర్భాల్లో మన జీవితంలో మనం కలిగి ఉన్న సమస్యలను బట్టి మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ ఉంటాం. ఎందుకో మీ శరీరంలో మార్పులు వచ్చినాయి, కొంచెం మీ శరీరం బలహీనమైంది. ప్రశ్న ఏమిటి? ఈ మధ్య రోజు రోజుకు నా శరీరం బలహీనమైపోతుంది ఏమిటి? ఏం జరుగుతుంది? ఏదైనా తీవ్రమైన రోగం ఏదైనా వచ్చిందా? ఎందుకు చాలా వీక్ అయిపోయాను? ప్రశ్న. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు టెస్టులు రాశారు. ప్రశ్న. ఈ టెస్టుల్లో రిపోర్టు ఏమొస్తుందో? ఆ టెస్టులన్నీ డాక్టర్ గారు చూస్తూ ఉన్నారు, నువ్వేమో డాక్టర్ గారినే చూస్తూ ఉన్నావు. ప్రశ్న. ఇప్పుడు డాక్టర్ గారు ఈ టెస్టులన్నీ చూసి నాతో ఏమంటారో, ఏం చెప్తారో అర్థమవుతుందా? మన జీవితంలో మన కుటుంబాన్ని గూర్చి ప్రశ్నలు. పిల్లాడు చదువుతున్నాడు, ఎగ్జామ్లో పాస్ అవుతాడా, పాస్ అవడా? ప్రశ్న. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, వస్తుందా రాదా? ప్రశ్న. పెళ్ళైతే అయింది, సంవత్సరం గడిచిపోయింది, పిల్లలు పుడతారా, పుట్టరా? ప్రశ్న. అప్పు అయితే తీసేసుకున్నారు, కానీ వచ్చే జీతం సరిపోవటం లేదు, అప్పు తీర్చడం కష్టంగా ఉంది. ప్రశ్న. ఇంతకీ ఈ అప్పులు తీరతాయా, తీరవా? అనేక సందర్భాల్లో మన జీవితంలో మనం కలిగి ఉన్న సమస్యలను బట్టి మనం మనల్నే ప్రశ్నించుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవితంలో మీ ఆరోగ్యాన్ని బట్టి కావచ్చు, మీ ఆర్థిక వ్యవస్థను బట్టి కావచ్చు, మీ బిడ్డలను బట్టి కావచ్చు, మీ కుటుంబాన్ని బట్టి కావచ్చు, మీ ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, మీ గృహాన్ని బట్టి కావచ్చు, మీ స్థలాన్ని బట్టి కావచ్చు, పొలాన్ని బట్టి కావచ్చు, వ్యాపారాన్ని బట్టి కావచ్చు, ఏవైతే మీ జీవితంలో ఎంతో కొంత సమస్యలను సృష్టిస్తున్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిని బట్టి మీకు ప్రశ్నలు వస్తాయి. ఈ అప్పులు తీరతాయా? ఈ కష్టాలు తీరతాయా? ఈ వ్యాధి నయమవుతుందా? నా కూతురికి పెళ్ళి అవుతుందా? నా కొడుకు ఉద్యోగం వస్తుందా?
ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తున్నాం, కట్టబడుతుందా? ఎన్నెన్నో ప్రశ్నలు నీకు వస్తాయి. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఎక్కడ దొరుకుతుంది? నీకున్న ప్రశ్నలు తీసుకెళ్ళి ఈ ప్రపంచంలో ఎవరిని అడిగినా సరే వాళ్ళ దగ్గర సమాధానం దొరకదు. ఎవరైనా ఉన్నారా? అయ్యా, నా కూతురుకు పెళ్లి కావటం లేదు, ఎప్పుడు పెళ్ళి అవుతుందో చెప్పగలరా అని అంటే ఎవరు చెప్పగలరు చెప్పండి? అడుగుతున్నా, ఎవరు చెప్పగలరు? మా ఆయన ఆరోగ్యం బాగాలేదయ్యా, డాక్టర్లు ఏమో రకరకాల టెస్టులు రాస్తున్నారు, నా భర్త ఆరోగ్యం నయం అవుతుందంటారా అని మీరు ప్రపంచంలో ఎవరినైనా అడగండి, సమాధానం చెప్పగలరా? చెప్పలేరు. దయచేసి గమనించండి, నీ జీవితంలో ఎప్పుడు ఏ ప్రశ్న వచ్చినా, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్న కావచ్చు, భయపెట్టేటటువంటి ప్రశ్న కావచ్చు, మనశ్శాంతి లేకుండా చేసేటటువంటి ప్రశ్న కావచ్చు, నిద్ర పట్టకుండా చేసేటటువంటి ప్రశ్న కావచ్చు, నీ జీవితంలో ఏ ప్రశ్న ఉదయించినా ఆ ప్రశ్నను తీసుకొచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గర నువ్వు పెట్టినట్లయితే, నీ జీవితంలో, మన జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పగలిగిన ఏకైక లోక రక్షకుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? నేను సేవకులు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టుల. మా నాన్నగారు పాస్టర్ గారు కాదు, మా తాతయ్య పాస్టర్ గారు కాదు, నేను పాస్టర్ గారి కుటుంబంలో పుట్టుల. లేదా చిన్నప్పటి నుంచి నేను చదువుకుంటున్న రోజుల్లో కావచ్చు, కాలేజీకి వెళ్ళిన తర్వాత కావచ్చు, ఒక కాపరి కింద పెరగల. కానీ అతి చిన్న వయసులో రక్షించబడ్డా, 12 సంవత్సరాల వయసులో దేవుని మహాకృపను బట్టి రక్షించబడ్డా. దేవుడిచ్చిన పిలుపు మేరకు 18 సంవత్సరాల వయసులో వాక్య పరిచర్య చేయటం ప్రారంభించా. సో నా జీవిత ప్రయాణంలో నాకంటూ ఒక మెంటర్ లేడు, నన్ను ఆత్మీయంగా నడిపించేటటువంటి ఒక బోధకుడు కానీ, ఒక కాపరి కానీ, ఒక నాయకుడు కానీ నా జీవితంలో లేరు. కాబట్టి యవన ప్రాయం నుండి నేటి వరకు నాకున్న ప్రతి ప్రశ్నకు జవాబిచ్చింది ఒకే ఒక్కడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నా జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, సైతాను ఎటువంటి ఉప్పెన తీసుకొచ్చినా దాన్ని తీసుకెళ్ళి ఎవరికి అప్పగించానయ్యా అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తుకే అప్పగించాను. ఫలితంగా ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి పరిచర్యను కల్లారా చూడగలుగుతున్నా. మీ సహోదరి సహోదరులు, నీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ప్రభువుకు మాత్రమే చెప్పు, ఖచ్చితంగా దేవుడు నీకు జవాబిస్తాడు. పేతురుకు ఒక ప్రశ్న వచ్చింది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, బోధకుడా, ఒకవేళ నా సహోదరుడు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నను జాగ్రత్తగా పరిశీలన చేస్తే గర్వంతో కూడిన ప్రశ్న. ఏమిటిది? గర్వంతో కూడిన ప్రశ్న. బ్రదర్, దాంట్లో మీకు గర్వం ఎక్కడ కనిపించింది? పేతురు వచ్చి ఏమన్నాడు? యేసయ్యా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలి? నా తమ్ముడు నాకు వ్యతిరేకంగా తప్పు చేశాడే అనుకో, ఒక సహోదరుడు నాకు వ్యతిరేకంగా తప్పు చేశాడు అనుకో, నేను ఎన్నిసార్లు క్షమించాలి అనే ప్రశ్న వేశాడు కదా. ఆ ప్రశ్న వేస్తే దాంట్లో గర్వం ఎక్కడ కనిపిస్తుంది? దాంట్లో గర్వం ఉంది. ఎలా ఉంది గర్వం? ఈయనేదో పైనుంచి ఊడిపడినట్టు. ఇప్పుడు మీకేమైనా అర్థమైందా? పేతురు గారు పైనుంచి ఊడిపడినట్టు, ఈయన ఎప్పుడు ఏ తప్పు చేయనట్టు. ఒకవేళ సహోదరుడు నాకు వ్యతిరేకంగా తప్పు చేసినట్లయితే అన్నాడు కదా, ఎందుకు రివర్స్గా అనకూడదు? ప్రభువా, ఒకవేళ నేను గనుక నా సహోదరునికి వ్యతిరేకంగా తప్పులు చేసినట్లయితే ఎన్నిసార్లు నా సహోదరుడు క్షమించాలి అడగచ్చుగా. నేను ఎప్పుడు తప్పు చేయాలి? నేను ఎందుకు తప్పు చేస్తాను?
ఎలా కనిపిస్తున్నాను నేను మీకు? దీన్ని ఏమంటారు చెప్పండి? గర్వం. జ్ఞాపకం ఉందా? పరిసయ్యుడట మందిరంలోకి వెళ్ళాడట. మందిరంలోకి వెళ్ళి ఏమంటాడో తెలుసా? ప్రభువా, నేను నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి, ఏ తప్పు చేయటల్లా, ఇలాంటి వాడిని అసలు కాదు. ఎలాంటి వాడు కాదట? పక్కనే సుంకరి ప్రార్థన చేసుకుంటూ ఉంటే సుంకరితో పోల్చి, ఇలాంటి వాడిని కాదు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నా, కానుకలు ఇస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, ఇలాంటి వాడిని మాత్రం కాదు నేను. అటువైపు ఏమో సుంకర్ ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపుకు తన కన్నులైన ఎత్తటానికి ధైర్యం చాలక తన గుండెను బాదుకుంటూ, ప్రభువా, ఆపినైన నన్ను కరుణించయ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఈ సుంకరేమో తన పాపమును గూర్చి పశ్చాత్తాపడుతున్నాడు, తన పాపమును గురించే మాట్లాడుతున్నాడు. పరిసయ్యుడేమో తన గొప్పతనం చెప్తున్నాడు, తను ఎంత మంచోడో చెప్తున్నాడు, ఎంత నీతిమంతుడో చెప్తున్నాడు. పక్కవాడితో పోల్చుకొని అలాంటి వాడిని కాదు అని అంటున్నాడు. గర్వం కాదు? ఇప్పుడు ఇద్దరి మధ్య ఎవరు దేవుడి ద్వారా నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళారో చెప్పండి? సుంకరినా లేకపోతే గొప్పలు చెప్పుకుంటున్న పరిసయ్యుడా? సుంకరి. పరిసయ్యుడు పరిశుద్ధపరచబడలా. పేతురు అంటున్నాడు, ప్రభువా, నా సహోదరుడు, మన భాషలో ఆ పిచ్చోడు, ఆ పనికిమలుడు, ఒకవేళ నాకు వ్యతిరేకంగా తప్పు చేశాడు అనుకో ప్రభువా, ఎన్నిసార్లు క్షమించమంటావు? ఒకసారా, లేకపోతే 2 సార్లా, లేకపోతే ఒక 5 సార్లా, లేకపోతే ఎన్నిసార్లు క్షమించాలి నేను అని? అర్థం ఏమిటి? ఈయనేదో పైనుంచి ఊడిపడినట్టు, ఈయన ఎప్పుడు ఏ తప్పు చేయనట్టు. దాంట్లో ఎంతో కొంత గర్వం ఉంది. 2, ప్రభువా, నా సహోదరుడు ఒకవేళ నాకు వ్యతిరేకంగా తప్పు చేసినట్లయితే ఎన్నిసార్లు నేను క్షమించాలి అని ప్రశ్నిస్తూ యేసుక్రీస్తును ప్రశ్నిస్తున్నాడు. మరి యేసయ్యను జవాబు చెప్పనివ్వాలి కదా. తను యేసయ్యను ప్రశ్నిస్తూ జవాబు కూడా తానే చెప్పేస్తున్నాడు. చాలా తెలివైనవాడు. ఎవరికంటే తెలివైనవాడు? యేసయ్య కంటే తెలివైనవాడు. కొంతమంది అతి తెలివి, మనల్ని ప్రశ్నిస్తారు, మనం జవాబు చెప్పే లోపటే వాళ్ళే జవాబు చెప్పేస్తారు. మరి ఎందుకు ప్రశ్నించినట్టు? అతి తెలివి. యేసయ్య, నా సహోదరుడు నాకు వ్యతిరేకంగా తప్పు చేస్తే ఎన్నిసార్లు నేను క్షమించాలి? నీకు తెలియపోవచ్చు, 7 సార్లు కాదు అన్నాడు అనుకోండి. దీన్ని ఏమంటారో చెప్పండి? యేసయ్యను ప్రశ్నించాడు, మళ్ళీ యేసయ్యకే జవాబిస్తున్నాడు. కొన్నిసార్లు మనం కూడా అలాగే చేస్తాం. ప్రభువా, నాకున్న ఈ కష్టాన్ని తీర్చు ప్రభువా, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, పలానా బ్యాంకు వాళ్ళతో మాట్లాడు ప్రభువా, వాళ్ళైతే తక్కువ ఇంట్రెస్ట్కి లోన్ ఇస్తారు ప్రభువా, ఆ మేనేజర్తో మాట్లాడిన ఆయన, ఆ మేనేజర్ పేరు తెలుసా ప్రభువా నీకు? తెలియకపోతే రేపటికల్లా నేను తెలుసుకుని నీకు చెప్తాను ప్రభు, అవసరం ఆయనకి. ఒకవైపు నీకు లోన్ కావాలంటున్నావు, ఏ బ్యాంక్లో లోన్ కావాలో కూడా నువ్వు ఎవరు చెప్తున్నావు? దేవుడికే చెప్పేస్తున్నావు. చాలా సందర్భాల్లో మనం దేవుని దగ్గరకు వచ్చి మనకున్న కష్టాన్ని దేవునికి చెప్పుకొని జవాబు ఎలా ఇవ్వాలో కూడా దేవుడికే మనం సలహా ఇస్తాం. అతి తెలివి కదూ. పేతురు, ప్రభువా, నా సహోదరుడు తప్పు చేస్తే ఎన్నిసార్లు నేను క్షమించాలి అని ప్రశ్నించి ఆగాలి కదండి యేసయ్య జవాబు ఇచ్చేంత వరకు. ఆగకుండా 7 సార్లు క్షమిస్తే సరిపోతుందంటావా అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, అమ్మ సహోదరులు, ఒక సహోదరుడికి వ్యతిరేకంగా తప్పు చేసినట్లయితే ఎన్నిసార్లు మనం క్షమించాలి చెప్పండి? ఆనాడు యూదుల్లో ఉన్నటువంటి బోధకులు, వారిని రబ్బీ అంటారు. యూదుల బోధకులు సాధారణంగా బోధించింది ఏమిటంటే, ఎవరైనా నీకు వ్యతిరేకంగా తప్పు చేసినట్లయితే వారిని ముమ్మారు క్షమించాలి అని చెప్పి నేర్పించారు. ఎన్నిసార్లు క్షమించాలట? 3 సార్లు క్షమించాలి. మన భాషలో ఏమిటది? ముచ్చటిగా 3 సార్లు క్షమించాలి అనేది వారు పెట్టిన లిమిట్. ఇప్పుడు పేతురు ముమ్మారు అని అనకుండా 7 సార్లు అంటున్నాడంటే ఇండైరెక్ట్గా ప్రభుతో చెప్తున్నాడు, వాళ్ళందరూ 3 సార్లు క్షమించమంటున్నారు, కానీ నేను కొంచెం ఆత్మీయుని కాబట్టి ఈ 7 సార్లు అంటున్నాను ప్రభువా,
సరిపోతుందంటావా అని అడుగుతున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే మీరేమంటారు? అమ్మ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను సహోదరులు. మీ ఆయన తప్పు చేస్తే ఎన్నిసార్లు మీరు క్షమిస్తారు? చచ్చినా, చూసారా, చచ్చినా క్షమించరంటే వాళ్ళు. సహోదరులు మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఆవిడ ఒకవేళ తప్పు చేస్తే ఎన్నిసార్లు మీరు క్షమిస్తారు? ఏంటి బాబు, ఎన్నిసార్లైనా క్షమిస్తారా? అందుకే మీరు కలవటెంపుల్కి వచ్చారు. చూసారమ్మా మా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి, ఎవరైనా మనకు వ్యతిరేకంగా తప్పు చేసినట్లయితే మనం ఎన్నిసార్లు క్షమించాలి? అది మన ఇంటితోనే స్టార్ట్ చేద్దాం. భర్త తప్పు చేస్తూ ఉంటాడు, భర్త అబద్ధాలు చెప్పచ్చు, లేదా భర్త దోబరాగా డబ్బులు ఖర్చు పెట్టచ్చు, డబ్బులు వేస్ట్ చేయొచ్చు, మీకు కోపం పుట్టించేవి చాలా చేయొచ్చు, ఆ కోపం వల్ల మీకు వేదన రావచ్చు. ఇప్పుడు మిమ్మల్ని బాధించేటటువంటి, వేధించేటటువంటి, విసిగించేటటువంటి, కోపం తెప్పించేటటువంటి భర్తను ఎన్నిసార్లు క్షమించాలి? పేతురు అంటున్నాడు, ప్రభా 7 సార్లు అయితే సరిపోద్దంటావా అంటున్నాడు. ఇప్పుడు సహోదరులు అడుగుతున్నా, మీ భర్త మీ దృష్టిలో ఏమైనా తప్పులు చేస్తున్నట్లయితే ఎన్నిసార్లు క్షమించాలి? సహోదరులు అడుగుతున్నా, మీ భార్య మీ దృష్టిలో ఏమైనా తప్పులు చేస్తున్నట్లయితే ఎన్నిసార్లు మీరు క్షమించాలి? మీరేమో బ్రతికినంతకాలం క్షమించాలి అని కొంతమంది చెప్పారు. మరి సహోదరులు ఎవరన్నా ఆ విధంగా చెప్పారేమో నాకు తెలీదు. అడుగుతున్నాను, అసలు వాస్తవంగా ఒక కుటుంబం కట్టబడాలంటే, ఒక కుటుంబం నిలబడాలంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఒకరిని ఒకరు ఎన్నిసార్లు క్షమించాలి? ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు? ఒకసారా, 2 సార్లా, 3 సార్లా, 4 సార్లా, ఎన్నిసార్లు? దీన్ని పక్కన పెట్టేసేయండి. నువ్వు చేసిన తప్పులను యేసుక్రీస్తు ఎన్నిసార్లు క్షమించాలో చెప్పు. ఇప్పుడు మన లైన్లోకి వస్తాం. మనం చేసిన పాపములను యేసుక్రీస్తు ఎన్నిసార్లు క్షమించాలి? 3 సార్లా, లేక 7 సార్లా, 10 సార్లా? ఇంకొంచెం లోపలికి వెళ్దాం. నువ్వు చేసిన తప్పులను దేవుడు ఎన్నిసార్లు క్షమించాడు? 5 సార్లు క్షమించాడా? 10 సార్లు క్షమించాడా? 20 సార్లు క్షమించాడా? 100 సార్లు క్షమించాడా? మా సహోదరులు అడుగుతున్నాను, మన జీవితంలో మనం చేసిన పాపములను యేసుక్రీస్తు ఎన్నిసార్లు క్షమించాడో చెప్పండి. చెప్పండి, గట్టిగా చెప్పండి. లెక్కలేనన్ని సార్లు అన్నవాళ్ళు చేసి చూపిస్తారా? వెరీ గుడ్. యేసు నిన్ను నన్ను మన భాషలో బోల్డ్ అన్ని సార్లు, ఎన్నిసార్లు? బోల్డ్ అన్ని సార్లు, లెక్కలేనన్ని సార్లు ఆయన క్షమించాడు. కాబట్టే ఇంకా నేను సజీవులుగా ఉన్నాం. రైట్. ఇప్పుడు ఆయన నిన్ను అన్నిసార్లు ఎందుకు క్షమించాడు? నువ్వు 3 సార్లు క్షమిస్తావనా, లేక నువ్వు 7 సార్లు క్షమిస్తావనా? ప్రభువు నిన్ను లెక్కలేనన్ని సార్లు క్షమించినట్లయితే మరి నువ్వెన్నిసార్లు క్షమించాలి? గట్టి చెప్పండి. లెక్కలేనన్ని సార్లు. అర్థమవుతుందా? కానీ పేతురు గారు చూడండి ఎంత గొప్ప భక్తుడో. ప్రభువా, నా సహోదరుడు నాకు వ్యతిరేకంగా తప్పు చేసినట్లయితే ఎన్నిసార్లు క్షమించాలని ప్రశ్నించి యేసయ్య జవాబిచ్చే లోపటే 7 సార్లు క్షమిస్తే సరిపోతుందంటావా అన్నట్టుగా అదేదో గొప్ప ఘనకార్యంగా తాను లెక్క కట్టేశాడు, లిమిట్ పెట్టేశాడు. అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నాడంటే, ప్రభువా నేను క్షమిస్తాను, కానీ ఎన్నిసార్లు? 6 లేక 7 సార్లు అయితే క్షమిస్తాను ప్రభువా. మరి 8వ సారి అబ్బే కుదరదు. ఎందుకని? అంతకంటే కష్టం ప్రభువా, ఆ లిమిట్ దాటకూడదు ప్రభువా. లిమిట్ పెట్టేశాడు. అడుగుతున్నాను సహోదరి సహోదరులు, ఒక వ్యక్తిని నువ్వు క్షమించాలి అంటే నువ్వేం కలిగి ఉండాలి చెప్పండి?
దేవుడు మనల్ని క్షమించాడు అని అంటే ఆయన ఏమి కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని క్షమించాడు? గట్టి చెప్పండి. ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి. యేసు మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనం శిక్షించబడ్డం ఆయన చూడలేడు కాబట్టి, శిక్ష నుంచి తప్పించడానికి ఏం చేశాడు? మనల్ని క్షమించాడు. ఆ శిక్ష ఏం చేశాడు? తాను భరించాడు. ఇప్పుడు ప్రేమించిన దేవుడు ఆ ప్రేమను ఎలా చూపించాడు? మనకి క్షమాపణ ద్వారా చూపించాడు. ఇప్పుడు క్షమాపణను మనం కొలుద్దామా? క్షమాపణకు మనం లిమిట్లు పెడదామా? 5 సార్లు అయితే నేను క్షమిస్తా, 7 సార్లు అయితే నేను క్షమిస్తా, అంతకు ఎక్కువ నేను క్షమించను అని లిమిట్లు పెట్టగలమా? ప్రేమకు లిమిట్ ఉందా? ప్రేమకు హద్దు ఉందా? మీరే చెప్పాలి. ప్రేమకు హద్దు లేకపోతే క్షమాపణకు కూడా హద్దు లేదు. బైబిల్ సెలవిస్తుంది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 13:5లో ఏముందో చక్కని మాట ఉంది అక్కడ. దాన్ని బట్టి అసలు మన సంగతి ఏమిటో తెలిసిపోద్ది. 13వ అధ్యాయము 1 కొరింథీ 5వ అధ్యాయం 5వ వచనం. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఏంటంట ఉంచుకోదు. ఏముంచుకోదు? అపకారమును లేదా అపరాధములను లేదా తనకు వ్యతిరేకంగా జరిగినటువంటి తప్పులను ప్రేమ మనస్సులో ఉంచుకోదు. నీ భర్తను నువ్వు క్షమించవలసి వచ్చినా, నీ భార్యను నువ్వు క్షమించవలసి వచ్చినా ఎన్నిసార్లు క్షమించాలి అని అంటే బ్రతికున్నంత కాలం అని చెప్పి మీలో కొంతమంది చెప్పడం చాలా సంతోషం. యేసుక్రీస్తు నిన్ను నన్ను ఎంతకాలం క్షమిస్తాడో తెలుసా? బ్రతికున్నంత కాలం క్షమిస్తూనే ఉంటాడు. మీ అపరాధములను నేను క్షమించిన ప్రకారము, చెప్పండి, ఏ రీతిగా నేను మిమ్మల్ని క్షమించానో అదే రీతిగా మీరు ఇతరులను క్షమించండి. యేసుక్రీస్తు మనల్ని క్షమించినప్పుడు ఏదైనా కొలత పెట్టాడా? 3 సార్లు క్షమిస్తా, 5 సార్లు క్షమిస్తా, 7 సార్లు క్షమిస్తా నేను కొలత ఏమైనా పెట్టాడా? కొలత లేని క్షమాపణ యేసయ్యదే. అలాగే కొలత లేని క్షమాపణ నీది నాది కావాలి. కానీ ఎప్పుడు నువ్వు కొలుస్తావో తెలుసా? నీ మనస్సులో అపరాధములను దాచిపెట్టుకున్నప్పుడు. ఇదిగో మొన్న సోమవారం క్షమించా, పోనీలే అని చెప్పేసి మళ్ళీ బుధవారం క్షమించా, ఆ తర్వాత మళ్ళీ సారీ అని చెప్పంటే శుక్రవారం కూడా క్షమించా, ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి వస్తున్నావు క్షమించా అంటే వాస్తవంగా ఈ మనిషి నిజంగా క్షమించాడా, క్షమించలేదా? క్షమించినట్లయితే ఏ విధంగా జ్ఞాపకం పెట్టుకున్నాడు? యేసుక్రీస్తు బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మనల్ని క్షమించినప్పుడు మన అపరాధములను ఆయన జ్ఞాపకము పెట్టుకొనడో. దేవుడు నిన్ను ఎప్పుడైతే క్షమించేస్తాడో నువ్వు చేసిన పాపాన్ని మర్చిపోతాడు. ఎన్నిసార్లు దేవుడు నిన్ను నన్ను క్షమించాడు? లెక్కలేనన్నిసార్లు దేవుడు నిన్ను నన్ను క్షమించాడు. అంటే ఎన్నిసార్లు మన అపరాధాలను మర్చిపోయాడు? మనం చేసిన లెక్కలేనన్ని అపరాధములు ఆయన మర్చిపోయాడు. నీ పాపములు తూర్పుకి ఎంత దూరము, తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరము చేసేసా. నీ అతిక్రమములను నేనెన్నడూ జ్ఞాపకము చేసుకొనను. సహోదరి సహోదరులు, క్షమాపణ అంటే చేసిన తప్పులను మాటికి జ్ఞాపకం చేయడం కాదు. దేవుడు నిన్ను క్షమించినప్పుడు నీ అతిక్రమములను ఆయన మర్చిపోతున్నాడో, నీ అతిక్రమములను ఆయన జ్ఞాపకం పెట్టుకోవటల్లా. భర్తలో వినండి, తెలుసో తెలియకో నీ భార్య చేసినటువంటి తప్పులు నువ్వు క్షమించినట్లయితే మళ్ళీ ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకో, నువ్వు ఎంత మూర్ఖుడువో తెలుసా? క్షమించిన వాటన్నిటిని మళ్ళీ తవ్వుతావు.
నాకు తెలుసు నువ్వు అప్పుడు ఏం చేసావు, నాకు తెలుసు ఇప్పుడు ఏం చేసావు, నాకు తెలుసు నా డబ్బులు ఏం చేసావు. ఓరి మూర్ఖుడా, అన్నీ తెలిసి అన్నీ జ్ఞాపకం పెట్టుకుని లెక్కలు పెట్టుకుని మూట కట్టుకొని క్షమించనని ఎలా అంటావు? నువ్వు క్షమించినట్లయితే అపరాధములను మనస్సున దాచుకొనరు. నిజంగా ప్రేమించేవాళ్ళు ఎదుటివాని యొక్క అపరాధములను హృదయంలో దాచిపెట్టుకోరు. అమ్మ, వింటున్నారా సహోదరిలో? నీ భర్త పొరపాట్లు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, ప్రభు పేరట నువ్వు క్షమించినప్పుడు, క్షమించేసావనుకో మళ్ళీ తవ్వమాకో, క్షమించేసావనుకో మళ్ళీ జ్ఞాపకం చేయమాకో, క్షమించేసావనుకో మళ్ళా చెత్త చెదారాన్ని ఎత్తమాకో. ఎందుకని? అలా నువ్వు చేసినట్లయితే దేవుడు కూడా మొత్తం తవ్వుతాడు. తవ్వు తల్లు బాగా తవ్వు, నేను కూడా తవ్వుతాను. నువ్వు తవ్వి బయట పెట్టావు అనుకో, దేవుడే తవ్వి బయట పెట్టాడు అనుకోండి. నువ్వు ఒక బకెట్ తవ్వితే దేవుడే ఒక ట్రాక్టర్ తవ్వుతాడు. ఎందుకని? ఆయనకి సమస్తము తెలుసు కాబట్టి. నీ భర్త తప్పులు నువ్వు ఎంత తవ్వగలవు? నీకు తెలిసిందే తవ్వగలవు, అంతకన్నా ఎక్కువ తవ్వలేవు కదా. మరి దేవుడికి నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గడియ నువ్వు చేసిన ప్రతి తప్పు దేవునికి తెలుసు. ఒకవేళ తవ్వాడు అనుకోండి, ట్రక్కులు పట్టుకెళ్లాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి. ఆ రోజు యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడుతున్నావు, క్షమించండి. ఆ రోజు పేతురు యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు తప్పు చేస్తే 7 సార్లు క్షమించాలా? ఆ ప్రశ్నే తప్పు. ఎందుకని? తానేదో తప్పు లేనివాడిగా, తానేదో తప్పు చేయని వాడిగా, తానేదో పరమ పవిత్రుడిగా, తానేదో పైనుంచి ఊడిపడినట్టుగా, తనెప్పుడు తప్పు చేయనట్టుగా, సహోదరుడే తప్పు చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఒకవేళ నేనే కనుక నాకున్న బలహీనతను బట్టి తప్పులు చేశాననుకో ప్రభువా, ఎన్నిసార్లు నా సహోదరుడు క్షమించాలి నన్ను? దీనత్వం. అలా కాదు. నా సహోదరుడు ఒకవేళ తప్పు చేస్తే నేనే కనుక క్షమించవలసి వస్తే గర్వం. 2, తను ప్రశ్నించినప్పుడు దేవుడు జవాబిచ్చేంత వరకు ఎదురు చూడాలి. అలా కాకుండా కొలతలు పెట్టేస్తున్నాడు. 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? లిమిట్స్ పెడుతున్నాడు క్షమాపణకి. రాంగ్. సరే, ఇదంతా జాగ్రత్తగా యేసయ్య విని అసలు విషయం చెప్పమంటావా అని అడిగాడు పేతుని. చెప్పు ప్రభువా, ఏమన్నాడో చూద్దాం రండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. 22వ వచనం. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు, నాట్ 7 times, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెబుతున్నాను అన్నాడు. 70 ఏళ్ల అంటే మీకేమర్థమైంది? 70 సంవత్సరాలు వచ్చేంత వరకు క్షమించాలి, ఆ తర్వాత వాడిని అని మీకు అర్థమైందా? కాదు. 70 × 7 = ఎంతో చెప్పండి. 70 × 7 = 490. యేసుక్రీస్తు ఈ నెంబర్ ఇచ్చిన కారణం ఏమిటంటే 490 సార్లు క్షమించు చాలు అని చెప్పడానికి కాదు. క్షమాపణ అనేది ప్రతి దినము నీ జీవితంలో నువ్వు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి ఒక అద్భుతమైన ఆత్మీయ లక్షణం. అది దేవుడు చెప్పాలనుకున్నాడు. సంవత్సరంలో ఎన్ని దినాలో చెప్పండి? 365. ఎన్నిసార్లు క్షమించమంటున్నాడు చెప్పండి? 490 సార్లు. అంటే అర్థం ఏమిటి? ప్రతి దినము క్షమిస్తూనే ఉండాలి. ఇది ఆ రోజు ప్రభువు ఓ అద్భుతమైన పాఠాన్ని పేతురుకు నేర్పించాడు. అప్పుడు మీకు ఒక ప్రశ్న ఏమిటంటే, అయ్యా మీరు ఉపమానముల గురించి చెప్తానన్నారు కదా, మరి ఉపమానం సంగతి పక్కన పెట్టేసి పేతురుని పట్టుకున్నారేమిటి? మళ్ళా చెప్తున్నా, ఎప్పుడు యేసుక్రీస్తు ఏ ఉపమానం ఇచ్చినా ఆ ఉపమానానికి ముందు ఏదో ఒక సంఘటన ఉంటుంది. ఆ సంఘటనను యేసుక్రీస్తు గ్రహించి దానికి తగినటువంటి ఉపమానాన్ని చివరన చెప్తాడు.
5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం మత్తయి సువార్తలో 5 అధ్యాయాల్లో వాక్యాన్ని అద్భుతంగా బోధించిన తర్వాత చివరిన ఒక ఉపమానం చెప్పాడు. ఇంత బోధించినా, ఎంత మీరు విన్నదాన్ని క్రియల్లో పెట్టకపోతే ఇసుక పైన మీ గృహాన్ని కట్టుకొని ఆ తర్వాత కుప్పకూలిపోయి కొట్టుకుపోయేవారిలా మీరు ఉంటారు అని ఒక ఉపమానం చెప్పాడు. ఇప్పుడు పేతురు వేసిన ప్రశ్నకు యేసయ్య జవాబిస్తూ పేతురు అర్థం చేసుకొనులాగున ఒక ఉపమానం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ ఉపమానంలోకి వెళదాం రండి. రైట్. 23వ వచనం. 70 ఏళ్ల మారులు మట్టుకని నీతో చెబుచున్నా, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొనవలనని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మే అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుమో, నీకు అంతయు చెల్లించుదునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఉపమానం. ఏ ఉపమానం? క్షమాపణను గూర్చిన ఉపమానం. ఈ క్షమాపణను గూర్చిన ఉపమానాన్ని ఇవ్వడానికి కారకుడు ఎవరు? పేతురన్న. పేతురన్న తీసుకొచ్చిన సబ్జెక్ట్ ఏమిటి? టాపిక్ ఏమిటి? క్షమాపణ. సో పేతురుకి క్షమాపణను గురించి యేసయ్య క్లుప్తంగా చెప్పి ఆ తర్వాత ఉపమాన రీతిగా సంపూర్ణ సందేశాన్ని పేతురుకు తనతో పాటు ఉన్నటువంటి శిష్యులకు యేసయ్య తెలియజేస్తున్నాడు. ఇందాక ఒక మాట నేను మీతో పంచుకున్నాను కదా, ఒక కుటుంబం కట్టబడాలి అని అంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు, జీవితాంతం వరకు భర్త క్షమిస్తూనే ఉండాలి, భార్య క్షమిస్తూనే ఉండాలి. మన పిల్లల విషయంలో తల్లులు, తండ్రులో బిడ్డలను క్షమిస్తూనే ఉండాలి. పరిచర్యలో పాలు పంచుకుంటున్నప్పుడు క్షమిస్తూనే ఉండాలి. అనగా తప్పు చేసేవాడిని మాటి మాటికి క్షమించేస్తూ ఉంటే అది వాడికి లైసెన్స్ అయిపోతుంది కదా. ఏం చేయడానికి? తప్పు చేయడానికి లైసెన్స్ అయిపోతుంది కదా. అస్తమాను తప్పు చేస్తూ ఉన్నాడు. అలా అస్తమాను తప్పు చేసేవాడిని అస్తమాను క్షమించేస్తూ ఉంటే ఇక వాడు తప్పు చేస్తానే ఉంటాడు కదా అనే ప్రశ్న సహజంగా వస్తుంది. భార్యలుగా, లేకపోతే భర్తలుగా, లేకపోతే తల్లిదండ్రులుగా మీకు ఆ ప్రశ్న వస్తూ ఉంటుంది. అస్తమాను మా అబ్బాయి తప్పు చేస్తున్నాడు, అస్తమాను వాడిని క్షమించేస్తా ఉన్నాను అనుకోండి, వాడు మళ్ళీ మళ్ళీ చేస్తాడు. అస్తమాను నా భర్త తప్పు చేస్తున్నాడు, నా భార్య తప్పు చేస్తుంది, అస్తమాను క్షమించేస్తూ ఉంటే దాన్ని ఆసరాగా తీసుకొని మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తారు కదా. మరి ఎలా క్షమించాలి అనే ప్రశ్న మీకు సాధారణంగా రావచ్చు. దానికి జవాబు పైనే ఉంది, చూద్దాం రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము ఏ వచనము? 15వ వచనము. రైట్. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని నీవు సంపాదించుకొంటివి. సో తప్పు చేసినప్పుడు చేసిన తప్పును బట్టి ఖచ్చితంగా క్షమాపణ కోరాలి. క్షమించిన వానినే నువ్వు, క్షమాపణ కోరిన వారినే నువ్వు క్షమిస్తావు.
యేసయ్య మన పాపాలు క్షమిస్తాడా, క్షమించడా? గట్టిగా చెప్పండి. ఎప్పుడు క్షమిస్తాడు చెప్పండి? ఫుల్గా తాగేసి ఇష్టం వచ్చినట్టుగా జీవించేసి మందిరానికి వచ్చి చక్కగా ప్రార్థనలో పాల్పంచుకొని పాటలు పాడి వాక్యం విని వెళ్ళిపోయావు అనుకో, నీ పాపాలు క్షమించబడియా? నీ త్రాగుబోతనం క్షమించబడిందా? లేదు. దేవుడు నిన్ను ఎప్పుడు క్షమిస్తాడో చెప్పు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే దేవుని కనికరమును అనగా క్షమాపణను పొందుకుంటాడు. అర్థమైందా? నువ్వు క్షమాపణ కోరుతున్నప్పుడు దేవునికి మాట ఇస్తున్నావు. ఏమని? నేను మళ్ళీ చేయను అని. భర్తగా కావచ్చు, భార్యగా కావచ్చు, కొడుకుగా కూతురుగా కావచ్చు, నువ్వు తప్పు చేసినప్పుడు నాన్న దగ్గరికి వచ్చి, అమ్మ దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు డాడీ, నన్ను క్షమించు మమ్మీ, ఈ తప్పు మళ్ళా నేను చేయను అని చెప్తున్నప్పుడు నువ్వు ప్రామిస్ చేస్తున్నావు, మళ్ళా ఆ తప్పు చేయను. ఒకవేళ నీ మనస్సులో ఆ తప్పు చేసే కోరిక, ఆ తప్పు చేయాలనే ఆశ, ఆ తప్పు చేసే ఉద్దేశం ఉండి కూడా నువ్వు క్షమాపణ కోరుతున్నట్లయితే అది సరైన క్షమాపణ కాదు. తాగే భర్త ఉన్నాడు, తాగడం భార్యకి ఇష్టం లేదు, ఇంటికి వచ్చి ఏమనుకోవద్దు, తాగేసి వచ్చాను, నన్ను క్షమించు అంటే పాపం జాలి పడిపోయి దాందే ఉందిలేండి వచ్చి భోంచేయండి, అమ్మయ్య రేపు మళ్ళీ తాగొచ్చు, నన్నేమి అనలా, నన్నేమి తిట్టలా, కాబట్టి రేపు మళ్ళీ తాగొచ్చు. ఇప్పుడు అడుగుతున్నాను, వాడు నిజంగా క్షమాపణ కోరింది కరెక్టేనంటారా? అది సరైన క్షమాపణ అంటారా? మీ ఆయన పాకెట్లో నుంచో పర్సులో నుంచో డబ్బులు కొట్టేశారు, అలా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? వాడి ముఖం వాడి పాకెట్లో ఎప్పుడు డబ్బులు ఉండాలి. అవునా అండి? అది కాస్త భర్త చూసి నిన్ను నిలదీశాడు, ఏం చేశావు, 3,000 రూపాయలు తక్కువ వచ్చింది నా పాకెట్లో. సారీ అండి, నేనే తీశాను, సారీ మీకు చెప్పుకొని తీశాను. సర్లే అయితే రా భోజనం పెట్టు. అమ్మయ్య, నేనేమో తిడతాడేమో అనుకున్నా, కొడతాడేమో అనుకున్నా, అయితే పర్వాలేదన్నమాట. ఇప్పుడు 3,000 తీసా, నెక్స్ట్ టైము చూసారా ఏమంటున్నారో? అసలు నోట్లో మీ నిజాలు ఆగవు కదా, 5,000 తీస్తారట. సో మీకేం అర్థం అవుతుంది? నువ్వు క్షమాపణ కోరుతున్నప్పుడు నీ మనస్సులో మళ్ళీ ఈ తప్పు చేయకూడదు అనే ఖచ్చితమైన నిర్ణయం లేకుండా నువ్వు క్షమాపణ కోరితే నువ్వు క్షమించబడే ప్రసక్తి లేదు. అర్థమైందా? దేవుని దగ్గరకు వచ్చి ఒక తప్పును ఒప్పుకుంటున్నప్పుడు, దేవుని దగ్గరకు వచ్చి ఒక పాపాన్ని ఒప్పుకుంటున్నప్పుడు, ఆ ఒప్పుకుంటున్న పాపాన్ని హృదయపూర్వకంగా ఒప్పుకొని మళ్ళా నేను చెయ్యను ప్రభువా అని చెప్తున్నప్పుడు చేసే ఉద్దేశము నీకు లేదో అని ప్రభు గ్రహిస్తేనే నీ పాపము క్షమించబడుతుంది. అలా కాకుండా నువ్వు ఏ తప్పు అయితే దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటున్నావో అది మళ్ళీ చేయాలనే ఆశ కానీ కోరిక కానీ నీలో ఉన్నట్లయితే నీ క్షమాపణ నిజమైన క్షమాపణ కాదు. అది కేవలం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలే, నేను ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలే, క్షమాపణ కోరితే క్షమించేస్తాడుగా, క్షమించేస్తాడులే. నో, బైబిల్లో ఏమని తెలుసా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని, తర్వాత ఏమని చెప్పండి, విడిచిపెట్టువాడో. ఒప్పుకోవాలి, ఆ తర్వాత విడిచిపెడితేనే కనికరం పొందుకుంటాం, అనగా క్షమించబడతాం. అర్థమైందా? మనం ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టట్లా. నువ్వు విడిచిపెట్టని ప్రతి పాపము నీకు శిక్షను తీసుకురాబోతుంది, మర్చిపోకండి. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టిన పాపము మాత్రమే శిక్ష నుంచి తప్పిస్తుంది. ఒప్పుకొని విడిచిపెట్టకపోతే శిక్ష వచ్చి పడుతుంది. ఈ విషయము మర్చిపోకండి. అదే సమయంలో ప్రభు నిన్ను ఎలా క్షమించాలో, ప్రభు నిన్ను ఎలా క్షమిస్తాడో అది కూడా బైబిల్లో రాయబడి ఉంది. చదివిస్తాను రండి. మత్తయి సువార్త. మనం ఎలా క్షమించబడతాం? మనము ఎలా క్షమించబడతాం? పన్నెండవ వచనం.
6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. అర్థమవుతుందా? మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము, అంతే కదండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము అంటే అర్థం ఏమిటి? నువ్వు ఏ కొలతతో క్షమిస్తావో అదే కొలతతో క్షమించబడతావు. నీకు వ్యతిరేకంగా తప్పు చేసిన వాడిని నువ్వు ఎలా క్షమిస్తావో, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసిన నిన్ను దేవుడు అలాగే క్షమిస్తాడు. అర్థమవుతుందా? వెనకటికి పక్కింటోడికి ఈ ఇంటోడికి గొడవ, ఒకడికి పడదు, ఎప్పుడు గొడవలే. కానీ వీడికి హార్ట్ అటాక్ వచ్చింది, చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. పక్కింటోడి మీద పేకల దాకా కోపం. పాస్టర్ గారు వచ్చారు ఈ విషయం తెలుసుకొని. పాస్టర్ గారిని చూసి ఆయన బోరుమని ఏడ్చాడు. ఎందుకు అలా ఏడుస్తున్నారు? పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంది కానీ వెళ్తానో లేదో నమ్మకం నాకు లేదు అని అంటూ ఉన్నారు. పాస్టర్ గారు చెప్పారు, మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం ఏంటో చెప్పండి. మీ పాపాలు క్షమించబడాలి. నా పాపాలు క్షమించబడాలంటే నేనేం చేయాలి? మీ పక్కోడంటే అస్సలు గిట్టదు కదా మీకు, వాడంటే మీకు కోపం కదా, వాడంటే మీకు ద్వేషం కదా, వాడంటే మీకు పగ కదా, పేకల దాకా కోపం కదా. పాస్టర్ గారు మళ్ళీ వాడిని ఎందుకు మళ్ళీ నాకు జ్ఞాపకం చేస్తారు, పేకల దాకా కోపం వచ్చేస్తుంది. అదే మీరు చేసిన పాపాలు క్షమించబడాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటి పాస్టర్ గారు చెప్పండి? ఆ పక్కింటోని క్షమించేసేయండి. చావనైనా చేస్తా, వాడిని మాత్రం క్షమించే ప్రసక్తి లేదు. పాస్టర్ గారు మీకు ఏం తెలుసు పాస్టర్ గారు వాడు ఎంత ద్రోహం చేశాడో? వాడిని క్షమించే ప్రసక్తి లేనే లేదు. అయితే మీరు పరలోకానికి వెళ్ళే ఛాన్స్ కూడా లేనే లేదు. వాటికి నా పరలోకానికి ఏమిటి పాస్టర్ గారు లింకో? నీ ఎడల అపరాధము చేసిన వాడిని నువ్వు క్షమించిన ప్రకారమే నీ అపరాధములు క్షమించబడును ప్రభువు సెలవిచ్చాడు. పక్కవాడిని నువ్వు క్షమించకపోతే పైన వాడు నిన్ను క్షమించడు. దట్ సింపుల్. అంతేనా పాస్టర్ గారు? ఖచ్చితంగా అంతే. అని క్షమించకపోతే నిన్న నా పాపాలు క్షమించబడవా? ప్రసక్తే లేదు. సరే ఏం చేస్తాం? క్షమించేస్తున్నా అని క్షమించేశా. పాస్టర్ గారు మనస్ఫూర్తిగా క్షమించేశాను పాస్టర్ గారు, ఇప్పుడు నా పాపాలు క్షమించబడియా? నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా వాడిని క్షమించినట్లయితే దేవుడు కూడా మనస్ఫూర్తిగా నిన్ను క్షమించేస్తాడో అని అంటే అతనికి ఎంత సంతోషం అనిపించిందో. ఇప్పుడు నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతానా? తిన్నగా వెళ్ళిపోతారు. నిజంగా వాడిని అతన్ని క్షమించినట్లయితే మీ ఎడల అపరాధములు చేసినటువంటి మీ శత్రువైన అతనిని క్షమించిన ప్రకారమే పైనున్న దేవుడు మిమ్మల్ని కూడా క్షమించేస్తాడు. బైబిల్ ఇలాగే ఉంది అని చెప్పంటే క్షమించేశాను పాస్టర్ గారు, క్షమించేశాను, అయితే మీరు మరణిస్తే పరలోకానికి వెళ్ళిపోతారు, ధైర్యంగా ఉండండి అని అంటే ఆయనకి ఎంత సంతోషం అనిపించిందో. పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఒరే పెద్దోడా ఇటు రారా, పెద్దోడు వచ్చాడు. ఒరే చిన్నోడా నువ్వు కూడా రారా, చిన్నోడు వచ్చాడు. విన్నారు కదరా పాస్టర్ గారు చెప్పింది? మొత్తం విన్నాం డాడీ. రే ఆయన క్షమించకపోతే పరలోకానికి వెళ్ళినంటరా, రేపు మాపు చచ్చిపోయేలాగా ఉన్నాను కాబట్టి వాడిని క్షమించేశా. రే నాకు మాట ఇవ్వనంటరా. ఏం డాడీ? నేను చచ్చిపోయిన తర్వాత వాడిని మాత్రం బతకనివ్వకండిరా, వాడిని మాత్రం బతకనివ్వకండిరా. ఇప్పుడు అడుగుతున్నాను, నిజంగా వీడు క్షమించాడా? మీరు చెప్పండి, క్షమించాడా? క్షమించలేదండి. తాత్కాలికమైనటువంటి ఉపశమనం, తాత్కాలికమైనటువంటి సంతోషం కోసం క్షమించేశా. లోపల మాత్రం వాడు లోపలే ఉన్నాడు. ఈ లోపల వాడిని ఎవరికి అప్పగించాడు? కొడుకులకు అప్పగించాడు. మీకేమైనా అర్థమవుతుందా? పైన క్షమించేసి లోపల ద్వేషం పెట్టుకున్నా,
పైన క్షమించేసి లోపల కోపం పెట్టుకున్నా, లోపల అసూయ పెట్టుకున్నా, ఎవరినైతే మీరు క్షమించేశారో వాళ్ళు చేసిన తప్పులన్నీ మూట కట్టుకుని లోపల పెట్టుకున్నా నువ్వు క్షమించబడే ప్రసక్తి లేదు. అర్థం చేసుకో సహోదరి సహోదరులు. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుని దగ్గరికి వచ్చేసి క్షమాపణ కోరుకుంటున్నావు. కానీ వినో, నువ్వు క్షమించిన కొలతతోనే నీ అపరాధములు క్షమించబడతాయి. నీ సహోదరుని నువ్వు క్షమించకుండా, నీ సహోదరిని నువ్వు క్షమించకుండా, నీ తోటివాడిని నువ్వు క్షమించకుండా, పరిచర్లో నీతో పాటు పాలు పంచుకుంటున్న వాడిని నువ్వు క్షమించకుండా, నీ భార్యను నీ భర్తను క్షమించకుండా ప్రభువు నిన్ను ఎలా క్షమిస్తాడు? ఛాన్సే లేదు. కాబట్టి కొన్ని సందర్భాలు నేను చెప్తూ ఉంటాను. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృపలో ఒకటి ఏమిటంటే ప్రశాంతంగా జీవించటం. అలా ప్రశాంతంగా నేను జీవించగలడానికి ప్రధాన కారణం ఏమిటంటే మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని క్షమించటం. నా జీవితంలో చాలామంది నాకు అన్యాయం చేశారు, చాలామంది నన్ను అవమానపరిచారు, చాలామంది నిందించారు, చాలామంది XYZ. కానీ దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటో తెలుసా? వాళ్ళందరినీ క్షమించేశాను. ఎందుకోసం క్షమించానో తెలుసా? వాళ్ళు ఏదో క్షమాపణ పొందుకోవడానికి అర్హులు అని కాదో, మరి ప్రశాంతంగా జీవించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ ప్రశాంతతను నాకు ఇవ్వడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ఈరోజు నువ్వు నేను కావాలని కోరుకుంటుంది ఏంటో చెప్పండి? సమాధానం. ఒప్పుకుంటారా? శాంతి, సమాధానం, సంతోషం, ప్రశాంతత, ఇదేగా మనం కోరుకుంటుంది. ఈ శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ప్రశాంతతను మనం ప్రసాదించడానికి యేసుక్రీస్తు ఏం పెట్టాల్సి వచ్చింది? తన ప్రాణాన్నే పెట్టాల్సి వచ్చింది. అనగా మనం సమాధానంగా ఉండాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రాణాన్నే పెట్టి మనకు సమాధానం ఇస్తే, ఎవడో పనికి మాలిన వాడి గురించి నువ్వు మనసులో పెట్టుకొని ఆయాసపడిపోయి బీపీలు పెంచేసుకొని, షుగర్లు పెంచేసుకొని, హార్ట్ అటాక్లు తెచ్చేసుకుంటే దేవుడు చూసి నవ్వుతాడు. అర్థమైందా? ఎందుకు మనం ఎదుటి వాడిని క్షమించాలా అంటే మొదటిగా మనం ప్రశాంతంగా జీవించడానికి, దేవునితో సత్సంబంధం కలిగి జీవించడానికి. నీ మీద ఎవరికైనాను ఆయాసం ఉండదని నీకు తెలిసినట్లయితే బలిపీఠం దగ్గర ఆ బలి పక్కన పెట్టేసి ముందుగా వెళ్ళి వాడితో సమాధాన పడో. ఎందుకని? వాడికి నీకు మధ్య ఉన్న అడ్డు దేవునికి నీకు మధ్య అడ్డుగా వచ్చేస్తుంది. దయచేసి గమనించండి. పొద్దస్తమాను గొడవలు పడుతూ, పొద్దస్తమాను కొట్లాటలకు దిగుతూ, పొద్దస్తమాను ద్వేషిస్తూ, దూషిస్తూ దేవుని దగ్గరకు వచ్చేసి అద్భుతంగా నువ్వు ప్రార్థన చేసేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నావా? ఛాన్సే లేదు. నీ జీవితంలో సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలట? సమాధానము కలిగి ఉండాలి. అలా సమాధానం లేకుండా ఎవరో ఒకరితో గొడవపడి, ఎవరో ఒకరితో మనస్పర్ధలు కలిగించుకొని ఏ విధంగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రశాంతంగా ప్రార్థన చేయగలవు? సహోదరి సహోదరులు, ఈ ఉపమానం దేనికి సాదృశ్యమో తెలుసా? క్షమాపణ అనేది ఎంత విలువైందో తెలియచేయడానికి సాదృశ్యం. ఎవరిని క్షమించాలి చూద్దాం రండి. పదిహేడవ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. లూకా సువార్త 17:3. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా నీకు వ్యతిరేకంగా జీవించేస్తూ ఉంటే నువ్వు క్షమించుకుంటూ కూర్చోవాలా లేకపోతే ఏంటి? చూద్దాం రండి. 17వ అధ్యాయం 3వ వచనం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని గద్దించుమో, అతడు మారు మనస్సు పొందిన ఎడల అతనిని క్షమించు. క్షమాపణ అనేది
క్షమాపణ పొందుకుంటున్న వ్యక్తికి లైసెన్స్ కాదు మళ్ళీ తప్పు చేయడానికి. నువ్వు క్షమించాలి. ఎవరిని క్షమించాలి? క్షమాపణ కోరిన వాడిని క్షమించాలి. ఆ క్షమాపణ ఏమై ఉండాలి? మళ్ళా దాన్ని రిపీట్ చేయనటువంటి తత్వంతో, వ్యక్తిత్వంతో కూడినటువంటి క్షమాపణ ఉండాలి. ఉదాహరణ, మీరు క్యారమ్ బోర్డు ఆడుతున్నారు. క్యారమ్ బోర్డు ఆడుతున్నప్పుడు ఆ లైన్స్ మీద మీ స్ట్రైకర్ పెట్టాలి, క్యారమ్ బోర్డు ఆడాలి. కానీ వాడు అలాగాడు, వాడి ఇష్టం, వాడు స్ట్రైకర్ తెచ్చేసి ఎక్కడనే పెట్టేస్తాడు, పెట్టేసి దాన్ని కొట్టేస్తూ ఉంటాడు. ఒరే బాబు అలా ఆడద్దురా, అది తొండిరా అని చెప్పంటే ఆ కాయిన్లన్నీ కూడా చంద్రవందన చేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కాసేపు అయిన తర్వాత మళ్ళీ వచ్చి, ఒరే రే సారీరా సారీరా సారీరా, అలా నేను చేయకుండా ఉండాల్సిందిరా, సారీరా అని చెప్పి ఆ క్యారమ్ బోర్డులో ఉన్నట్టు కాయిన్స్ అన్నీ తీసుకొని చక్కగా పేర్చాడు. సారీరా, మనం మళ్ళీ ఆడదాం రారా అన్నాడు. రే నువ్వు తొండి ఆడితే మాత్రం నేను ఒప్పుకోను. అబ్బే తొండి అసలు ఆడనే ఆడరా అని చెప్పి మళ్ళీ గేమ్ మొదలుపెట్టాడు. మొదటి 2-3 స్ట్రైక్లు బాగానే చేశాడు. మళ్ళీ ఏమొచ్చిందో వీడికి, మళ్ళీ స్ట్రైకర్ తీసుకెళ్ళి ఎక్కడ కాయిన్ ఉంటే దాన్ని పక్కన పెట్టి టింగ్ అని కొడుతున్నాడు. ఒరే అలా కొడతావేంట్రా, మళ్ళీ తొడి చేస్తావేంట్రా, ఒరే నేను అంతేరా, ఎలాగ ఆడతాడు రా, నీకు ఇష్టమైతే ఆడు లేకపోతే అన్నాడు అనుకోండి. వాడిని మీరు క్షమిస్తారా? గంట అయిపోయిన తర్వాత వాడు మళ్ళీ వచ్చి, ఏంటోరా నేను తప్పు చేశాను రా, మళ్ళీ తొండి చేశాను రా, సారీరా, రారా ఆడదాం అన్నాడే అనుకోండి. మీరు వస్తారా ఆడడానికి? వస్తారా? అప్పుడు మీరు ఇచ్చేటటువంటి, మీరు ఏమంటారో తెలుసా? రే నువ్వు సారీ చెప్పిన తర్వాత నువ్వు చేసే తొండి ఏం చేయాలి? ఆపేసేయాలి. అది ఆపకుండా నువ్వు చెప్పే సారీ పనికి మాలిన సారీ 100 సార్లు చెప్పినా క్షమించండి రా. ఎప్పుడు క్షమిస్తానో తెలుసా? తొండి ఆడడం మానేస్తే. అప్పుడే కదరా నా సారీ నీకు పనికొచ్చేది. అర్థమవుతుందా సహోదరి సహోదరులు? దేవుని దగ్గరకు వచ్చేసి క్షమించు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసేసి ఆయన క్షమించేశాడులే, ఏం పర్వాలేదులే అని మళ్ళీ చేసావనుకో, పిచ్చోడు నువ్వు. ఆయన క్షమించలా. నువ్వు అనుకున్నావంటే ఆయన క్షమించాడని. ఆయన క్షమించలేదంటే శిక్ష కాచుకొని కూర్చునుంది. అర్థమవుతుందా? భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఎవరెవరైనా కావచ్చు, చేసిన తప్పును బట్టి నిజమైన క్షమాపణ ఏంటో తెలుసా? మళ్ళీ రిపీట్ చేయకపోవడం. అది నిజమైనటువంటి క్షమాపణ. ముందుకెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఏమిటి ఆ ఉపమానం అంటే, పరలోక రాజ్యము ఒక రాజు తన దగ్గర ఉన్నటువంటి వారి లెక్క చూసుకునే దానికి పోల్చి ఏమంటున్నాడంటే, లెక్కలు చూసుకోవడం ప్రారంభించగా, చూడండి ఏముందో, లెక్కలు చూసుకోవడం ప్రారంభించగా పరలోక రాజ్యము 23వ వచనము 18వ అధ్యాయం మత్తయి సువార్త. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకుని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతుల అప్పు ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడును. లెక్కలు చూసుకోవడం మొదలుపెట్టాడు. ఒకడేమో మోసం చేస్తూ వచ్చాడు, లెక్కల్లో దగా చేస్తూ వచ్చాడు. అనుకున్నాడు నేను బయటపడను, బయటికి రాదు అనుకున్నాడు. కానీ రాజు లెక్కలు చూడడం మొదలు పెట్టాడో లేదో వాడి అసలు రూపం బయటపడిపోయింది. లెక్కలు తేడా కనిపించినాయి. రాజు వాడిని తీసుకురండి అన్నాడు. వాడిని తీసుకొచ్చాడు. రే నువ్వు సబ్మిట్ చేసినట్టు లెక్కల్లో తేడా వచ్చింది, 10,000 తలాంతులు నువ్వు చెల్లించాల్సి వచ్చింది. వాడు అనుకున్నది ఏమిటయ్యా అంటే, తను చేసిన తప్పు బయటపడదు అనుకున్నాడు. చాలా సందర్భాల్లో మనం కూడా అలాగే వ్యవహరిస్తాం, అలాగే అఘోరిస్తాం. మనం చేసిన తప్పులు, మనం చేసేటటువంటి పాపాలు బయటపడవు అనుకుంటాం. వాస్తవం కాదు. మనం చేసే ప్రతి తప్పు అది బయటపడక మునుపే ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే కనికరము పొందుకుంటాం. లేని పక్షంలో వెల చెల్లించక తప్పదు. తను చేసినటువంటి తన తప్పుడు లెక్కలు బయటపడినాయి. చెల్లించాల్సింది
ఏమిటట? 10,000 తలాంతులు. అంతేనండి. లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అప్పున్నాడు. 10,000 తలాంతులు అనేసరికి మీలో చాలామందికి తలాంతు అంటే ఏంటో అర్థం కాకపోవచ్చు. కింద ఒక లెక్క ఉంది చూడండి. ఒక తలాంతు ఈజ్ ఈక్వల్ టు 3,600 రూపాయలు. స్క్రీన్లో కూడా మీకు చూపిస్తున్నారు, ఎందుకంటే మీకు చూడాలి కాబట్టి. ఒక తలాంతు ఈజ్ ఈక్వల్ టు 3,600 రూపాయలు. 10,000 తలాంతులు ఈజ్ ఈక్వల్ టు 3,000 చెప్పండి 600 రూపాయలు ఇంటూ 10,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందట చెప్పండి? 3,60,00,000 రూపాయలు. అర్థమైందా? 3,60,00,000 రూపాయలు. ఇప్పుడు కాదు, ఎప్పుడు? 2,000 సంవత్సరాల క్రితం. మీకు ఇంకా అర్థం కావాలని చెప్పేసి లెక్కేసే అక్కడ 1964లో 10 గ్రాముల బంగారం ఎంతో తెలుసా? 63 రూపాయలు. ఎంత? 63 రూపాయలు. ఎప్పుడు? 60 సంవత్సరాల క్రితము 10 గ్రాముల బంగారము 63 రూపాయలు. ఒకవేళ 3,60,00,000 రూపాయలతో 2,000 సంవత్సరాల క్రితం కాదు, 60 సంవత్సరాల క్రితమే బంగారం కొన్నట్లయితే ఎన్ని కేజీల బంగారం కొనొచ్చో తెలుసా? ఎనీ ఐడియా? నెక్స్ట్ పేజీకి వెళ్ళి తెలుస్తుంది. 60,000 కేజీల బంగారం కొనొచ్చు. హలో, ఉన్నారా? వెళ్ళిపోయారా? ఉన్నారా? అతడు చెల్లించాల్సిన అప్పు ఎంతో తెలుసా? నేను 2,000 సంవత్సరాల క్రితం బంగారం రేట్ అయిలా. ఎప్పుడు చేశా? 60 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఉన్నటువంటి 10 గ్రాముల బంగారపు వెల 60 సంవత్సరాలు బ్రాక్కే వెళ్ళా. 60 సంవత్సరాలు వెనుక ఉన్న బంగారాన్ని ఒకవేళ ఆ డబ్బుతో కొన్నట్లయితే ఎంత వస్తుందో తెలుసా? బంగారం 60,000 కేజీల బంగారం వస్తుంది. అంటే ఇంకా సింపుల్గా చెప్పమంటారా? ఇక్కడ కూర్చున్న వాళ్లకు ఒకవేళ ఆ 60,000 కేజీల బంగారం వస్తే మరి ఒక్కొక్కరికి 10 కేజీలు వస్తుందేమో. అర్థమైందా? ఒక్కొక్కరికి ఎంత? 10 కేజీలు బంగారం. ఇదంతా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, వాడు చేసిన అప్పు చాలా గొప్పది. అప్పు పాపానికి సాదృశ్యం. అప్పు పాపానికి సాదృశ్యం. వాడు చేసిన అప్పు చెల్లించలేనిది. అర్థమైందా? ఏమిటది? చెల్లించలేనిది. నువ్వు నేను చేసిన పాపము వెల చెల్లించలేనిది. ఎందుకని? ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అని అంటే భూమి మీద ఉన్న బంగారము, భూమి మీద ఉన్నటువంటి డైమండ్స్, భూమి మీద ఉన్నటువంటి ముత్యాలు అన్నీ తీసుకొచ్చినా సరే ఒక్క వ్యక్తి పరలోకానికి వెళ్ళే టికెట్ కొనగలడా? కొనలేడు. అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి బంగారం అంతా కలిసినా సరే ఓ టికెట్ పరలోకానికి కొనలేడు. మరి పరలోకానికి ఒక పాపి వెళ్ళాలి అని అంటే ఎలా సాధ్యం? దేవుడే దిగి రావాల్సి వచ్చింది. దేవుడే ఆ పాపిష్టి మనిషి స్థానంలో తన ప్రాణాన్నే చెల్లించాల్సి వచ్చింది. అంటే అర్థం తెలుసా? నువ్వు చేసిన పాపం యొక్క విలువ యేసుక్రీస్తు యొక్క ప్రాణం విలువ. ఇది వెలకట్టలేనిదే. అంత గొప్ప మూల్యము యేసుక్రీస్తు చెల్లించాడు. అంటే ఈ రాజు వీణ్ణి ఎంతగా క్షమించాడంటే అంతగా క్షమించాడు. క్షమించేసిన తర్వాత వాడు బయటికి వెళ్ళి చేసిన ఘనకార్యం ఏంటో చూద్దాం రండి. 27వ వచనం. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న దేనారము అంటే కింద ఉంది చూడండి, చెప్పండి. ₹1
100 దేనారములు అంటే ఒక దేనారం ఎంత? ₹1 అంటే ఇప్పుడు చెప్పండి ఎంతో? ₹50. వీడికట ఎవరో పాపం ఒక అతనట ₹50 అప్పున్నాడట. వెళ్ళి ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. ₹50 అప్పు ఉన్న తన తోటి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, ఏం పట్టున్నాడు? గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లించు. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక, అప్పు ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాల్లో వేయించండి. కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వారితో చెప్పాను. సహోదరి సహోదరులు, ఇది క్షమాపణను గూర్చిన ఉపమానం. వీళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు? యేసుక్రీస్తు మనం చేసిన ప్రతి పాపాన్ని తన కనికరముతో క్షమించేశాడో నమ్మిన వాళ్ళు చూపిస్తారా? అయితే వినండి, జీవితంలో ఎవ్వరి మీద కూడా ద్వేషం పెట్టుకోకండి, ఎవ్వరి మీద కూడా కోపం పెట్టుకోకండి, ఎవ్వరి మీద కూడా లోపల పగబట్టే ప్రయత్నం చేయకండి. వాడు సంగతి చూస్తా వాడంత మాట అంటాడా? వినో, ప్రభు నిన్ను క్షమించిన కారణం తెలుసా? యోగ్యుడు అనా? నీతిమంతుడు అనా? పైనుంచి ఊడిపడ్డావనా? కాదే. నువ్వు చస్తే నరకానికి పోతావని చెప్పి నువ్వు నరకం పోవడానికి ఇష్టం లేక నేను చేసిన పాపముల ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ప్రశ్న, ఎంత పున్నాడు? చెప్పండి గట్టిగా, ఎంత పున్నాడు? ఇంచుమించు 60,000 కిలోగ్రాములు బంగారం. ఎంత ఖరీదు చెప్పండి? ఇంచుమించు 60,000 కోట్ల రూపాయలు అప్పున్నాడు. ఇప్పుడు ఆ అప్పంతా చెల్లించేశాడంటే ఆ 60,000 కోట్ల రూపాయల అప్పు ఎవరు భరించారు చెప్పండి? మాట్లాడరే, చెప్పండి. యజమానుడే భరించాడు. అర్థమవుతుందా? యేసు నన్ను క్షమించాడంటే, నేను చేసిన పాపాలు మన్నించాడంటే వెల ఎవరు భరించారు చెప్పండి? ప్రభు అయినా యేసుక్రీస్తే. ఆయనే మన పాప భారం అంతా తన మీద వేసుకున్నాడు. క్రయధనముగా అమూల్యమైన తన రక్తాన్నే చిందించాడు. నన్ను క్షమించేశాడు. ఇంతగా యేసుక్రీస్తు మన పాపములను క్షమించడానికి తన ప్రాణాన్నే ఇస్తే, నీ తమ్ముడు నువ్వు క్షమించవా? నీ చెల్లిని నువ్వు క్షమించవా? నీ తోబుట్టు నువ్వు క్షమించవా? నీ భర్తను, నీ భార్యను క్షమించవా? క్షమించనండి, అసలు నేను క్షమించనండి. ఏమనుకుంటున్నాడు వాడు? మరి పిచ్చోడా, వాడికంటే నువ్వు పరమ పాపిష్టుడివి, తెలుసుకుంటే మంచిది. దానికంటే నువ్వు పరమ పాపిష్టిదానివి. ఇందాక మొదలు చెప్పా కదా, పేతురు వచ్చి ఏమంటున్నాడు? ప్రభువా, నా సహోదరుడు నాకు వ్యతిరేకంగా పాపము చేసిన ఎడల నేను 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? ఏమన్నాను దీన్ని? గర్వం. ఎందుకన్నా నా మాట? ఈయనేమైనా పైనుంచి ఊరిపడ్డా? లేదు. అదే చెప్తున్నా, క్షమించలేకపోవడానికి కారణం తెలుసా? గర్వం. నువ్వేదో పరమ పరిశుద్ధుడిలాగా, పరమ పతిత్తులాగా ఎవడైనా ఒక తప్పు చేస్తే క్షమించలేకపోవడం అనేది గర్వం. మీ ఎడల అపరాధములు చేసిన వారిని మీరు క్షమించిన ప్రకారమే మీ అపరాధములు దేవుడు క్షమిస్తాడు. వినో, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. క్షమించకండి, మీరు కూడా క్షమించబడరు. క్షమించబడకపోతే ఎక్కడికి వెళ్తారు? గట్టిగా చెప్పండి. ఎలా తెలిసింది మీకు? ఇక్కడ రాసుంది చూడండి, ముగించేస్తున్నా.
నేను నిన్ను కరుణించిన ప్రకారము 33వ వచనము నువ్వు నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడి కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయో చెల్లించు వరకు బాధపరుచు వానికి అప్పగించెను. కథ మళ్ళీ మొదటకు వచ్చింది. ఏమని చెప్పండి? శిక్ష వచ్చి పడింది. ఇప్పుడు ప్రాముఖ్యమైన ఒక్క మాట నేను చెప్పి ముగించేస్తా. ఇతడు క్షమించబడ్డాడా లేదా? మీరు చెప్పండి. మొదటిలో క్షమించబడ్డాడా లేదా? 50-60 వేల కోట్ల రూపాయలు అప్పు ఉంటే క్షమించబడ్డాడా లేదా? ఇంత క్షమించబడిన వాడు ఎవరిని క్షమించడంట? 50 రూపాయలు అప్పు ఉన్నవాడిని క్షమించినట్టు వెళ్ళిపోయాడు. పేక పొట్టేసుకున్నాడంట. పేక పొట్టేసుకొని రేయ్ ఇస్తావా ఇవ్వా అని అంటే, అయ్యా కొంచెం టైం ఇవ్వయ్యా ఇస్తానయ్యా అని అంటే తీసుకెళ్ళి జైల్లో పడేశాడట. జైల్లో పడేస్తే పాపం వాడు అప్పెలా తీరుస్తాడండి? చూడండి ఎంత దుర్మార్గుడో. ఆ విషయం కాస్త దాసులు వెళ్ళి, అయ్యా నువ్వేమో వేల కోట్ల అప్పు చేతి క్షమించేశావు, వాడేమో కనీసం 50 రూపాయల అప్పు కూడా క్షమించట్లేదయ్యా. యజమానికి కోపం వచ్చింది. దయచేసి వినండి. నువ్వు నేను క్షమించబడింది ఎదుటివాడిని క్షమిస్తామని. మళ్ళా చెప్తున్నా, అమ్మా అయ్యా ఈ లోకం అంతా కూడా పాపమయం, నేరమయం, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అయినా సరే క్షమించేసే. నీకెవరు అన్యాయం చేశారా? క్షమించేసే. నేను గాయపరిచారా? క్షమించేసే. మోసం చేశారా? క్షమించేసే. తప్పుగా మాట్లాడారా? క్షమించేసే. ఎందుకని? నా ప్రభు నన్ను క్షమించాడు కదా. తప్పుగా మాట్లాడా, అన్యాయం చేశా, దేవునికి తెలిసి తప్పు చేశా, ప్రభు నన్ను క్షమించాడు కదా, క్షమించేసే. ఎందుకని? నువ్వు క్షమించిన ప్రకారమే నువ్వు క్షమించబడతావు. ఏం జరిగిందో తెలుసా? వీడు క్షమించబడ్డాడు. క్షమించబడిన తరువాత వెళ్ళి ఏం చేయాలి? క్షమించాలి. క్షమించాడా? క్షమించలా. ఏం చేశారు? కాళ్ళు చేతులు పట్టుకొని లోపలేసేశారు. అని అర్థం ఏమిటి? దేవుడు నిన్ను క్షమించిన తరువాత నువ్వు గనుక క్షమించకపోతే కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? చెప్పండి గట్టిగా. అగ్ని ఆరని, పురుగు చావని, పళ్ళు కొరుక్కుంటూ ఏడ్చే అగ్ని గంధకంలో వేస్తాడు. 5వ అధ్యాయము యోహాను సువార్తలో ఒక మాట ఉంది. మరింత కీడు కలుగకున్నట్లు ఇక నువ్వు పాపము చేయొద్దు. క్షమించబడ్డావు. వింటున్నావమ్మా? వింటున్నావయ్యా? క్షమించబడ్డావు. ఎందుకని? ప్రతి ఒక్కరిని క్షమించేస్తావని. క్షమించేస్తే పగపట్టావు, క్షమించేస్తే నోరు జారి మాట్లాడావు, క్షమించేస్తే కీడు చెయ్యావు, క్షమించేస్తే వాడిని ఎలాగైనా సరే కింద పడేయాలి అనుకోవు. క్షమించేస్తే ప్రేమిస్తావు. ఎదుటివాడు క్షమాపణకు అర్హుడా కాదా? అప్రస్తుతం. నువ్వు నేను క్షమించబడ్డానికి అర్హులమా? కాదు. క్షమించబడ్డావా లేదా? క్షమించబడ్డాం. యేసయ్య క్షమించాడా లేదా? క్షమించాడు. ఆ యేసయ్య ఏమన్నాడు? క్షమించేసేయండి. అప్పుడు మీరును క్షమించబడతారు. అదండి ఆ ఉపమానం యొక్క సారాంశం. ఈ సందేశం నాకు అర్థమైంది అన్నవాళ్ళు ఒకసారి చూపిస్తారా? ఉన్న చోటే మోకరిస్తారా? మోకరించి ప్రార్థిస్తారా? రే సహోదరి సహోదరులు, ఎందుకు అంత కోపం చెప్పు? నీకు నీ తోబుట్టు మీద నీ కోపం, కట్టుకున్న మొగుడు మీద కోపం, పిల్లం మీద కోపం, తల్లి మీద కోపం, తండ్రి మీద కోపం, కొడుకు మీద కూతురు మీద కోపం, పేకల దాకా కోపం, ఉద్యోగం చేసే చోట వాళ్ళ మీద వీళ్ళ మీద నీకు కోపం, ద్వేషం, పగ, తిన్నగా నరకానికి వెళ్ళిపోతావు. అయ్యా అమ్మ వినో, నువ్వు క్షమించిన ప్రకారమే నీ అపరాధములు క్షమించబడతాయి. ఈ వాస్తవాన్ని మర్చిపోకండి.
ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్లయితే హృదయపూర్వకంగా ప్రభువు చెప్పు, అయ్యా నువ్వు నన్ను క్షమించావు చాలు అనుకున్నాను, కానీ నేను క్షమించకపోతే నీ క్షమాపణ నా జీవితంలో వర్తించదు అనే విషయాన్ని మర్చిపోయానయ్యా. ఎందుకో కొన్నిసార్లు నేను క్షమించలేకపోతున్నా, సమాధాన పడలేకపోతున్నా. నా గర్వం అడ్డొస్తుంది, నా అహం అడ్డొస్తుంది. నేనేదో పైనుంచి ఊడిపడినట్టుగా నేను ఫీల్ అయిపోతున్నా. చాలా గొప్ప ఆత్మీయుడిగా, చాలా గొప్ప ఆత్మీయురాలుగా ఫీల్ అవుతున్నా. పేతురు కూడా అలాగే ఫీల్ అయ్యాడు. ఆఖరికి ఏం చేశాడో తెలుసా? యేసు ఎవరో నాకు తెలియదు, బొంకి పడేశాడు. ఒకసారా, 2 సార్లా, 3 సార్లు. అంత గొప్ప ఆత్మీయుడు పేతురు ఏమంటున్నాడో తెలుసా? నా సహోదరుడు ఒకవేళ తప్పు చేస్తే 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? పేతురే 3 సార్లు దారుణంగా యేసు ఎవరో నాకు తెలియదని బొంకేశాడండి. గర్వించకండి, గర్వంగా మాట్లాడకండి, ఏ గర్వము మీలో రానివ్వకండి. దీనత్వమే ఆత్మీయతకు ఆధారం. తగ్గింపు తత్వం కలిగి ఉండండి. నీలో తగ్గింపు తత్వం లేకపోతే, నీలో దీనత్వం లేకపోతే, నీలో యేసయ్య మనస్తత్వం లేకపోతే, హృదయం లేకపోతే నువ్వు క్షమించలేవు. పైకి మాత్రమే క్షమిస్తావు, కానీ లోపల మాత్రం లెక్కలేసేసుకుంటా ఉంటావు. నన్ను అన్నిసార్లు అవమానపరిచాడు, అన్నిసార్లు మోసం చేసింది, అన్నిసార్లు మరి లెక్కలేసుకుంటున్న వాడివి ఎలా క్షమించగలవు? ప్రేమ అపరాధములను మనస్సులో దాచుకొనదో. నువ్వు క్షమించేవాడివైతే అపరాధాలు దాచుకోమాకు. నీ భర్తను గూర్చి కావచ్చు, నీ భార్యను గూర్చి కావచ్చు, నీ బిడ్డలను గూర్చి కావచ్చు. వాళ్ళు చేసిన పాపాలను మాటిమాటికి జ్ఞాపకం చేసి లెక్క కట్టే ప్రయత్నం చేయి మాకు. ఇన్నిసార్లు నువ్వు క్షమించినట్లయితే ఎలా నీకు జ్ఞాపకం ఉన్నాయి? యేసుక్రీస్తు నిన్ను నన్ను క్షమించి నేను చేసిన పాపాలన్నీ మర్చిపోయాడమ్మా. నీ పాపములు ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకోను. మరి యేసయ్య ఆ మాట అన్నప్పుడు నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? క్షమిస్తే జ్ఞాపకం చేసుకో మాకు, క్షమిస్తే మర్చిపో. ఈ విలువైన పాఠం మన హృదయంలో విత్తబడితే ఎంత బాగుంటుంది. సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళు రాగద్వేషాలు మానేసేయండి, కోపతాపాలు విడిచిపెట్టేసేయండి. మనస్ఫూర్తిగా ఒకరిని ఒకరు క్షమించండి, కలిసి పరిచర్యలో పాల్పంచుకోండి. సహోదరుల్లో హృదయంలో కోపం పెట్టుకోకండి, హృదయంలో ద్వేషం పెట్టుకోకండి, హృదయంలో ఆయాసం పెట్టుకోకండి, మత్సరం పెట్టుకోకండి, పగ పెట్టుకోకండి. నువ్వు క్షమించినప్పుడే పగ ఉంటుంది, క్షమించినప్పుడే కోపం ఉంటుంది, క్షమించినప్పుడే ద్వేషం ఉంటుంది, క్షమించినప్పుడే ఆయాసం ఉంటుంది. క్షమించేసి, మనస్ఫూర్తిగా క్షమించేసి. అయ్యా అమ్మా, నీ ఆత్మ విలువైంది. వింటున్నావా అయ్యా? నీ ఆత్మ విలువైంది. అది పరలోకానికి వెళ్ళాలంటే అందరినీ క్షమించేసేయాలి. అమ్మ వింటున్నావా? నీ ఆత్మ విలువైంది. నీకోసం యేసయ్య ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అంత ఖరీదైంది నీ ఆత్మ. అంత ఖరీదైన నీ ఆత్మను కోపతాపాలతో నరకానికి ఎందుకు తీసుకెళ్తావు? అంత విలువైన నీ ఆత్మను చిన్న తప్పులు చేసిన వారిని క్షమించలేక ఎందుకు అనవసరంగా వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటావు? వదిలిపెట్టేసేయి, క్షమించేసేయి, ప్రశాంతంగా జీవించు. హృదయపూర్వకంగా చెప్పు ప్రభువుకి, క్షమించేశానయ్యా. నాలో ఏ ఆయాసము లేదయ్యా, నాలో ఏ కోపము లేదయ్యా. వాళ్ళు కనిపిస్తే మనస్ఫూర్తిగా మాట్లాడతానయ్యా, మనస్ఫూర్తిగా క్షమించేశా కదయ్యా. కోపాన్ని ప్రదర్శించనయ్యా, పగను ప్రదర్శించనయ్యా, ద్వేషాన్ని కనపరచనయ్యా, మనస్ఫూర్తిగా మాట్లాడతానయ్యా. క్షమించేశాయి. ఈరోజు ఈ సందేశం నాకు అవసరం.
కాబట్టి దేవుడు నాతో మాట్లాడాడో అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? రండి సంగమ, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా, 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 మాతో మాట్లాడావయ్యా. మా పాపాలు నువ్వు క్షమించావని నమ్ముతూ వచ్చావు, ఇప్పటికీ నమ్ముతున్నావు. కానీ మేము క్షమించవలసిన వారిని క్షమించలేదయ్యా. వాళ్ళను క్షమించకుండా మా పాపములు క్షమించబడవు. ఈ వాస్తవాన్ని ఈ రాత్రి గ్రహించామయ్యా. నాయనా, మా ఎడల తప్పు చేసిన ప్రతి ఒక్కరిని క్షమించేస్తున్నామయ్యా. వారి పట్ల కోపం కానీ, ద్వేషం కానీ, ఆయాసం కానీ మా హృదయాల్లో లేకుండా చేయుము నాయనా. యేసయ్యా, ఈ లోకము శాశ్వతం కాదు, నీ రాజ్యమే, పరలోకమే శాశ్వతమైంది. ఆ నీ రాజ్యములో నిత్యము మేము నివసించాలంటే ఈ భూమి మీద అందరినీ క్షమించాలి. ఎల్లప్పుడూ క్షమాగుణము కనపరచాలి. అట్టి నీ మనస్సు దయచేయి నాయన. యేసయ్యా, యేసయ్యా, నీ సన్నిధికి వచ్చి దేని విషయమై క్షమాపణ కోరుతున్నామో దానిని సంపూర్ణంగా విడిచిపెట్టే శక్తిని, కృపను అనుగ్రహించాయా. ఏదైతే నిన్ను గాయపరుస్తుందో, నిన్ను బాధ పెడుతుందో దానిని మాలో ఉండడానికి వీల్లేదయ్యా. సంపూర్ణంగా వేర్లతో సహా మా నుంచి తీసివేయను ఆయన. నీ వలే పరిశుద్ధంగా, యథార్థంగా జీవించగలిగిన కృప మాకు దయచేయ్యా. ఈరోజు మా జీవితంలో బహు విలువైన సత్యాన్ని, సందేశాన్ని విన్నావు నాయన. జీవితకాలము ఈ సందేశము, ఈ సత్యము మర్చిపోకుండా బ్రతికున్న 3 నాళ్ళు అందరినీ మనస్ఫూర్తిగా క్షమించేసి, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, కోడలు కావచ్చు, అల్లుడు కావచ్చు, తోబుట్టువు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శత్రువులు కావచ్చు, పరిచర్య చేసే సహసేవకులు కావచ్చు, అందరినీ మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నావు నాయన. క్షమించేస్తున్నావు ఆయన, క్షమించేస్తున్నావు ఆయన, క్షమించేస్తున్నావు నాయన. నిజంగానే క్షమిస్తున్నావు. మా హృదయంలో ఎప్పటికీ పగ, ద్వేషము ఎవరి మీద ఉండడానికి వీల్లేదయ్యా. సమాధానము, సంతోషము, నెమ్మది, నిర్మలమైన మనస్సాక్షి మాకు అనుగ్రహించి అలానే జీవించు భాగ్యము దయచేయమని. మా హృదయము పరిశుద్ధంగా ఉంటే, ప్రశాంతంగా ఉంటే మా ఆరోగ్యం బాగుపడుతుంది, మా కుటుంబం బాగుపడుతుంది, మా జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది. అట్టి కృప మా అందరికీ దయచేయమని. యేసయ్యా, మా సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడిని, సభ్యురాల్ని, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించాయా. ప్రతి కుటుంబమును రక్షించాయా. వారి బిడ్డలందరినీ రక్షించాయా. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరమును తీర్చుము నాయన. ప్రాణ, ఆత్మ,
శరీరములో మాకు అక్కర్లున్నాయి నాయన, అవి నీకు తెలుసు కదా నాయన. వాటన్నిటినీ తొలగించాయా. మా సంఘమునకు, మా సంఘ స్థలములకు, సంఘ క్షేమమునకు, సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా సైతాను తలపెట్టిన ఏ ఆలోచన, ఏ ఆయుధము, ఏ పత్రము, ఏ కోర్టు కేసు నిలబడ్డానికి వీల్లేదు నాయన. సంపూర్ణ విజయము అనుగ్రహించమని, మీ నామాన్ని మహిమపరుచుకోమని, మా అందరి జీవితాల్లో మున్నెన్నడూ మేము అనుభవించని అద్భుతమైన ఆత్మీయత, ఆనందము, సంతోషము, పరిశుద్ధత మేము అనుభవించులాగున కృప చూపించమని. అయ్యా, రేపటి కోసం మమ్మను సిద్ధపరచు నాయన. సువార్తను దానం చేసే ప్రతి ఒక్కరిని దీవించయ్యా. మందిర నిర్మాణం కోసం సహాయం చేసే ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. ఆదివారమున మా మందిరాలన్నీ కూడా నిండి పొంగి పొర్లులాగున గొప్ప ఉత్సవాన్ని కల్లారా చూసే భాగ్యము ఇవ్వమని, నాతో పాటు సేవ చేస్తున్నా ప్రతి కుటుంబాన్ని అత్యధికముగా ఆశీర్వదించి, మా అందరి బిడ్డలు నాయన ఘనమైన నీ నామమును ప్రకటించులాగున గొప్ప సేవ ఘనంగా చేయులాగున మేము మా కుటుంబము కలిసి నీ కొరకే బ్రతుకులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.